పార్లమెంట్ ఎన్నికలపై నజర్ పెట్టింది టీఆర్ఎస్. రేపటి నుంచి నియోజకవర్గాల్లో సన్నాహక సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రేపు కరీంనగర్ సెగ్మెంట్లో జరిగే సమావేశానికి హాజరవుతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ లీడర్లు. లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతోంది టీఆర్ఎస్. ఈసీ నోటిఫికేషన్ వచ్చే నాటికే పార్టీ క్యాడర్ను సిద్ధం చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రేపటి నుంచి నియోజకవర్గాల వారీగా పర్యటనకు సిద్ధమయ్యారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేపు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటి సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఫస్ట్ టైం కరీంనగర్ కు వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు జిల్లా నేతలు. సభ ఏర్పాట్లను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ సర్కారేనన్నారు. పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి భారీ స్థాయిలో కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక అందుకోసమే కేసీఆర్ గారు శాసనసభకు పార్లమెంటుకు ఎన్నికలు వేరేగా రావడం గల కారణం ఏంటంటే మనం ధైర్యంగా ఉండి పార్లమెంట్ అన్ని స్థానాలు గెలిచేటట్టు కష్టపడి పనిచేయాలి. మొత్తం కూడా 15 నుండి 20 వేల వరకు మన కార్యకర్తలు ముఖ్యమైన కార్యకర్తలు వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకుందాం మీటింగ్. కరీంనగర్ తో మొదలవనున్న కేటీఆర్ పర్యటన వరుసగా 4 జిల్లాల్లోని 8 సభల్లో పాల్గొననున్నారు. ఎల్లుండి ఉదయం వరంగల్, మధ్యాహ్నం భువనగిరి, 8న ఉదయం మెదక్, మధ్యాహ్నం మల్కాజ్గిరి, 9న ఉదయం నాగర్ కర్నూల్, మధ్యాహ్నం చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తారు. అయితే 8న మెదక్లో జరగనున్న సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ ఎన్నికల కంటే భారీ మెజార్టీతో ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. రేపు కేంద్రాన్ని శాసించి తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు రాబట్టాలంటే 16 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎట్లయితే మనం కేంద్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగినామో, సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే రేపు 16కు 16 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. తద్వారా కేంద్రంలో మన మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం ఏర్పడ్డైతే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి నిధులు సాధించి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. 9 తర్వాత 3 రోజులు గ్యాప్ తీసుకోనున్న కేటీఆర్ 13న ఉదయం జహీరాబాద్, మధ్యాహ్నం సికింద్రాబాద్, 14న ఉదయం నిజామాబాద్, మధ్యాహ్నం ఆదిలాబాద్, 15న పెద్దపల్లి, 16న ఉదయం మహబూబాబాద్, మధ్యాహ్నం ఖమ్మం, 17న ఉదయం నల్గొండ, మధ్యాహ్నం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాల్లో జరిగిన పొరపాట్లు, నాయకుల మధ్య సమన్వయం, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు కౌంటర్పై ప్రధానంగా చర్చించనున్నారు.